కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయిన ఉప్పాల హారిక గారి మీద టీడీపీ జనసేన గోండాలు దాడి చేయడం నిజంగా చాలా దారుణం, చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక మహిళా ప్రజాప్రతినిధి, అది ఆ జిల్లాకు ప్రథమ పౌరురాలైన హారిక గారి మీద ఈ విధంగా దాడికి పాల్పడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి. అసలు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక మహిళా హోంమంత్రి గారు ఇంత సంఘటన జరిగితే ఏం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం! ఒక మహిళా ప్రజాప్రతినిధికి, జడ్పీ చైర్పర్సన్ స్థాయిలో ఉన్న మహిళకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సాధారణ మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఎంత దారుణం అంటే, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక జడ్పీ చైర్పర్సన్ మీదే మీ జనసేన గోండాలు కూడా అందులో ఉన్నారు. దాడికి పాల్పడితే మీరేం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి గారు అన్నారు, మహిళ మీద ఎవరైనా చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ఇలా ఒక మహిళా ప్రజాప్రతినిధి మీద దాడి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకుంటూ ఉన్నారు? మహిళా హోం మంత్రి అయ్యుండి కూడా ఏం చేస్తున్నారు మీరు? ఇంత దారుణమా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, దాని మీదే శ్రద్ధ ఉంది. అందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి, ఎవరైనా తమ వాయిస్ ని వినిపించాలి అంటే వాళ్ళని అణిచివేయడంలో భాగంగా ఈ విధంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆవిడ మీద దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం?